బీఆర్ఎస్లో భారీ కుదుపు. కాంగ్రెస్లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సైతం కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్తో పాటు మరికొందరు. అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి బెయిల్. శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం, రైతు సంక్షేమం కోసమే ఆహ్వానించాను, ప్రభుత్వ విధానం నచ్చడంతో చేరుతున్నా, రేవంత్ చేస్తున్న మంచి పనులకు అండగా ఉండేందుకు ఆయనకు ఇంకా 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం, కాంగ్రెస్తో మొదలైన రాజకీయ జీవితం తిరిగి ఆ పార్టీ వద్దకే. పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పండి, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ చేసినటువంటి రాజకీయ జీవితం మళ్ళీ చివరి దశలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన మొదట చివరి రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్లో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లా వెంకట్రావు వంటి లీడర్లు పార్టీని విడగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ చేరారు. పోచారం నివాసానికి వెళ్ళిన సీఎం చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. లక్ష్మీపుత్రుడు అంటూ కేసీఆర్ ఆప్యాయంగా పిలుచుకునే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వీడటంతో ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న ఊహాగానాలకు పోచారం చేరిక బలం చేకూర్చినట్టుంది. రానున్న రోజుల్లో మరికొందరు హస్తం గుటికి చేరే అవకాశం ఉన్నట్లు ఆ రెండు పార్టీలను చర్చ జరుగుతున్నాయి. సో ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే మిత్రులారా, పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంత్రి మండలికి సంబంధించినటువంటి ఈరోజు విస్తరణ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానిలో ఈరోజు మనం చూసినట్లయితే ఒకటి నిజామాబాద్ సంబంధించిన జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లేదు. సో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతోటి అక్కడ ఒకరే ఒక ఎమ్మెల్యే ఆయన ఉండడం జరిగింది, సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి. ఆయనకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని మనకు తెలుస్తోంది. సో ఆ జిల్లా నుంచి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్లో ఈరోజు వెడ్మ బొజ్జు ఒకరే ఉన్నారు. ఆయన కాకుండా ఇంకా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన దాంట్లో మంచిర్యాల, చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, ఈ మూడిట్లలో కూడా వివేక్ ఉన్నాడు, వినోద్ రావు ఉన్నాడు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ఏది పెద్ద ఎత్తున మంత్రి పదవి ఆశిస్తున్నట్టు సంగతి మనం చూస్తూ ఉన్నాం. సో ఆదిలాబాద్లో ఎవరికి ఇస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి, ఆదిలాబాద్ సంబంధించిన దాంట్లో ఈరోజు హైదరాబాద్ సంబంధించిన దానం నాగేందర్ మరి మంత్రి పదవి వస్తారా, లేదంటే రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్నకి ఏమైనా అవకాశం ఉందా, ఇంకా వేరే ఎవరైనా ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మాగంటి గోపినాథ్ కానీ, అరికపూడి గాంధీ కానీ, అలాగే మైపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా వివేకానంద గౌడ్ కానీ, ఇలా అందరూ కూడా మూకుమ్మడిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఈరోజు వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళలో ఎవరికైనా ఇస్తారా అనేది కూడా ఒక అనుమానం అయితే కనబడతా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి దాంట్లో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో మల్రెడ్డి రంగారెడ్డి కూడా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో మనకు వస్తున్న సమాచారం. మరి ఈయనకి ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా అనేది స్పష్టత అయితే లేదు, కసరత్తు జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో మొత్తానికైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ కావడం వెనకాల ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో మంత్రిగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి నిజంగా మరి మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తారా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఇంకేమైనా ఉందా అనేది కూడా మరికొద్ది రోజులు వేచి చూస్తే అర్థమయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ భారీ ఎత్తున ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి అంశం. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యిందంటే ఇక మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. బీఆర్ఎస్లో భారీ కుదుపు. కాంగ్రెస్లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సైతం కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్తో పాటు మరికొందరు. అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి బెయిల్. శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం, రైతు సంక్షేమం కోసమే ఆహ్వానించాను, ప్రభుత్వ విధానం నచ్చడంతో చేరుతున్నా, రేవంత్ చేస్తున్న మంచి పనులకు అండగా ఉండేందుకు ఆయనకు ఇంకా 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం, కాంగ్రెస్తో మొదలైన రాజకీయ జీవితం తిరిగి ఆ పార్టీ వద్దకే. పోచారం
శ్రీనివాసరెడ్డి చెప్పండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ చేసినటువంటి రాజకీయ జీవితం మళ్ళీ చివరి దశలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన మొదట చివరి రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్లో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లా వెంకట్రావు వంటి లీడర్లు పార్టీని విడిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ చేరారు. పోచారం నివాసానికి వెళ్ళిన సీఎం చర్చల అనంతరం ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. లక్ష్మీపుత్రుడు అంటూ కేసీఆర్ ఆప్యాయంగా పిలుచుకునే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను వీడటంతో ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న ఊహాగానాలకు పోచారం చేరిక బలం చేకూర్చినట్టుంది. రానున్న రోజుల్లో మరికొందరు హస్తం గుటికి చేరే అవకాశం ఉన్నట్లు ఆ రెండు పార్టీలను చర్చ జరుగుతున్నాయి. సో ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే మిత్రులారా, పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంత్రి మండలికి సంబంధించినటువంటి ఈరోజు విస్తరణ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానిలో ఈరోజు మనం చూసినట్లయితే ఒకటి నిజామాబాద్ సంబంధించిన జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన జిల్లాకు రిప్రజెంటేషన్ లేదు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లేదు. హైదరాబాద్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లేదు. సో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతోటి అక్కడ ఒకరే ఒక ఎమ్మెల్యే ఆయన ఉండడం జరిగింది, సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి. ఆయనకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని మనకు తెలుస్తోంది. సో ఆ జిల్లా నుంచి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్లో ఈరోజు వెడ్మ బొజ్జు ఒకరే ఉన్నారు. ఆయన కాకుండా ఇంకా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన దాంట్లో మంచిర్యాల, చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, ఈ మూడిట్లలో కూడా వివేక్ ఉన్నాడు, వినోద్ రావు ఉన్నాడు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ఏది పెద్ద ఎత్తున మంత్రి పదవి ఆశిస్తున్నట్టు సంగతి మనం చూస్తూ ఉన్నాం. సో ఆదిలాబాద్లో ఎవరికి ఇస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి, ఆదిలాబాద్ సంబంధించిన దాంట్లో ఈరోజు హైదరాబాద్ సంబంధించిన దానం నాగేందర్ మరి మంత్రి పదవి వస్తారా, లేదంటే రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్నకి ఏమైనా అవకాశం ఉందా, ఇంకా వేరే ఎవరైనా ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మాగంటి గోపినాథ్ కానీ, అరికపూడి గాంధీ కానీ, అలాగే మైపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా వివేకానంద గౌడ్ కానీ, ఇలా అందరూ కూడా మూకుమ్మడిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఈరోజు వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళలో ఎవరికైనా ఇస్తారా అనేది కూడా ఒక అనుమానం అయితే కనబడతా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి దాంట్లో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో మల్రెడ్డి రంగారెడ్డి కూడా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో మనకు వస్తున్న సమాచారం. మరి ఈయనకి ఇస్తారా, ఇంకెవరికైనా ఇస్తారా అనేది స్పష్టత అయితే లేదు, కసరత్తు జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో మొత్తానికైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ కావడం వెనకాల ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో మంత్రిగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి నిజంగా మరి మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తారా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ ప్లాన్